ఒక సాదా సీదాగా ఉండేటువంటి సుధీర్ రెడ్డి గారి ఆస్తులు బాగా పెరిగిపోయాయని ఒక టాక్ వచ్చింది. వాడు బీజేపీ పార్టీలో అధికారంలో ఉన్నారు. ఈడీ వాని చేతుల్లో ఉండే, సిబిఐ వాని చేతుల్లో ఉండే. మరి చేపీ రాజుల ఎంక్వైరీ రాష్ట్రంలో నిజంగా కాంగ్రెస్ పాలన మెరుగుపడిందంటారా? ఒక మాజీ కాంగ్రెస్ నాయకుడిగా మీ ఒపీనియన్ ఏంటి? 3.5 సంవత్సరాలు ఎట్లా కాంగ్రెస్ పార్టీ రాదు, మా ఇల్లు చదువుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆ పనులలో బిజీ ఉన్నారు. ఇప్పుడు మీకు మధుయాష్కి గౌడ్కి ఎక్కడ చెడిందండి? అంటే ఒక పచ్చగడ్డేస్తే బగ్గుమనే రేంజ్ లో అంతా డ్రామా, ఐవాషు ప్రజలకు కనిపిస్తాకు. హైడ్రా మీద మీ ఒపీనియన్ చెప్పండి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు మూసి ప్రక్షాళనకు సంబంధించి కీలక బాధ్యతలు అప్పచెప్పారు. కేసీఆర్ గారి హయాంలో ప్రారంభం అయిపోయింది, దాన్నే నేను స్టార్ట్ చేస్తున్నా అని చెప్పేసి అనడము, ఇప్పుడు ఇళ్ళన్ని కూలగొడతా అని చెప్పడము. రేవంత్ రెడ్డి గారు మూసి ప్రక్షాళన మీద మేము చాలా చిత్తశుద్ధితో ఉన్నామని చెప్తున్నారు. ఈ హైదరాబాద్ నిజంగా గాలికి వదిలేసేసి తమాషా చూస్తాం. తెలంగాణ సివిల్ సప్లైస్ శాఖలో 1100 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని మీ పార్టీ కోర్టుకు వెళ్ళింది. 96-97% అన్ని ఫైల్ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. రైతు భరోసా కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, లోకల్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న టైంలో విడుదల చేయడం, ఇవన్నీ ఎట్లా చూడాలంటారు? అని బుద్ధిలేని బేకు కూడా వాడు నాకు అర్థం కాదు. మీకు మల్రెడ్డి రంగారెడ్డి గారికి మంచి సాన్నిహిత్యమే ఉందా? ఏం బిక్కుంటారో పిక్కమని చెప్తున్నాం అండి. రేవంత్ రెడ్డి గారు యూట్యూబ్ జర్నలిస్టులని చాలా తక్కువ చేసి మాట్లాడారు. అన్ని రంగాల్లో అవినీతి ఉన్నట్టే జర్నలిజంలో కూడా అవినీతి ఉన్నది. ఎంతమంది పొలిటీషియన్స్ ఉన్నట్టు పేపర్లో చదవగలుగుతున్నారు? నువ్వు తెలుగులో 50 సెంటెన్సెస్ టైప్ చేయగలుగుతావు. లేడీ లీడర్ మీద హనీమూన్ కామెంట్స్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ రోజు కూడా నేను ఛాలెంజ్